కాకినాడ స్మార్ట్ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 18,000కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం జరుగుతుందని వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు జోకా రామకృష్ణ తెలిపారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ లో వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జీపీటీ హాస్టల్లో పేరుకుపోయిన చెత్త మొక్కలను తొలగించి వాటి స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జీపీటీ విద్యార్థులు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ వారి బృందం కలిసి సుమారు 400 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ జోకా రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాలలోనూ ఏపీటీ, జీపీటీ, జేఎన్టీయూకే, ఆర్ఎంసీ, పిఆర్ కాలేజీలలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారి సహకారంతో సుమారు 18,000 మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ కె ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ కె నాగమణి, జాయింట్ సెక్రటరీ రామరాజు, ఇతర సభ్యులు, జీపీటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాకినాడ జీపీటీ అంటే గర్ల్స్ పాలిటెక్నిక్ లో 1000 ప్లాంట్స్ వేసాం ఈ రోజుకి. దీనితో పాటుగా కాకినాడ జేఎన్టీలో 3000 ప్లాంట్స్ వేసాం. ఏపీటీ అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ లో కూడా దాదాపుగా 1800 ప్లాంట్స్ వేసాం. సిటీ అవుట్కట్స్ అండ్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఖాళీ ఎక్కడ దొరికితే అక్కడ వాటికి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రదేశాల్లో మొక్కలు వేసి వాటిని దాదాపుగా మేమే అవి ఒక స్థాయి వరకు పెరిగేంత వరకు కూడా మేమే వాటిని సంరక్షిస్తున్నాం. వీటికి అనుకూలంగా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ నీరు అందిస్తూ పశువుల నుంచి వాటి నుంచి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ వాటిని పెరిగేందుకు వాటి మీద పక్షులు వారేంత వరకు కూడా మేము వాటి సంరక్షణ చేస్తున్నాము. ఈ యొక్క నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడం అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ సభ్యులందరూ కూడా వీటి కోసం ఒక శ్రామికులుగా, కార్మికులుగా, సైనికులుగా పనిచేస్తూ ఉంటారు. మా సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకి, మా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.